పాలకులం కాదు సేవకులము. కాంగ్రెస్ అంటేనే క్రమశిక్షణ పార్టీ. అన్నదమ్ములోనే కలిసి ఉంటాము. ఒక్క తల్లి పిల్లలనే ఒక్కరు చెప్పితే ఒక్కలము ఇంటామని చెప్పుకుంటారు కదా. అందులో కూడా అసలు ఒక్కలకంటే ఒక్కలకు పడకుండా ఉన్నదట. అగో డిసిప్లిన్కు మారు పేరని చెప్పుకునే షై పార్టీలో కూడా కీసులాటలు ఉన్నాయా అంటే ఇగో అగో నాయకులతో నిండిపోవాల్సిన స్టేజ్ మీదకి పోలీసులు ఎక్కి వాళ్ళను కంట్రోల్ చేసే కాడికి వచ్చినట్టున్నది కదా. చూసినరా ఓ దిక్కు పేర్లు పిలిచేట ఆయన పేర్లు పిలుస్తుండు. స్టేజ్ మీదకి ఎక్కి కూర్చున్నటోళ్ళు కూర్చుంటుంటే రెబల్ క్యాండిడేట్ అట వచ్చి నన్నెందుకు ఆలస్యంగా పిలిచిండ్రు అనగానే ఒకటే పార్టీలో ఉన్న 2 పార్టీల లీడర్లకు కీసులాట మోపయిందట. కిందున్నోళ్ళు కూడా అట్టెట్లా పిలుస్తారని పంచాయతీ పెద్దగానే చేసే వర్గాల స్టేజీ మీద కూర్చున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు అట్లనే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడం ముంగట్నే లొల్లి పెద్దగానే అయ్యిందట. వాళ్ళని ఆపేదందుకు పోలీసుల లాఠీల పానం టోపీలకు వచ్చినంత పని అయిందట. మరి ఇది ఏడనంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోనట. దేనికోసం ఈ మీటింగ్? ప్రజల కోసం పెట్టిర్రా అంటే కాదు మున్సిపల్ ఎన్నికలకు ఎట్లా పోదాము, ఎట్లా చేస్తే ప్రజలు మళ్ళా మన మాట ఇని ఓట్లేస్తారని చెప్పుకునేది. అందుకట వాళ్ళకి కీసులాటలు ఇట్లా ఉన్నాక ప్రజల తానికి మళ్ళా పోయి ఓట్లు అడిగితే మీకే పడతలేదు, మీరొచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతారా, మేము ఎవరికి ఓట్లేయాలనో మాకు మా ఎరికే తీయి అంటారా అంటే ఏమో ప్రచారం మొదలు పెడితే ఎరకైతుంది. అయినా ఇట్లా ప్రోటోకాల్ పాటించే కాడ పోటీ పడ్డట్టు ఊర్ల పొంట అభివృద్ధి చేసే కాడ నాయకులు ఎందుకు పోటీ పడరు? ఎందుకు ఇట్లా నేను ముంగడ పడతా అంటే నేను ముంగడ పడతా అని ప్రజల సమస్యలు తీర్చుట్లా ముంగట ఉండరో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.